స్పేస్కి వెళ్తే అక్కడ వాసన ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాసా ఆస్ట్రోనాట్స్ చెప్పిన దాని ప్రకారం స్పేస్లో అచ్చం వెల్డింగ్ చేసినప్పుడు వచ్చే పొగ వాసన లేదా కాలుతున్న మాంసం వాసన వస్తుందంట. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్తో ఇష్టంగా తినే టొమాటో కెచప్ ఒకప్పుడు మందని మీకు తెలుసా? అవును, 1830లో కెచప్ని జలుబు అజీర్ణం తగ్గడానికి డాక్టర్లు మందుగా అమ్మేవారు. అంటే మనం ఇన్నాళ్ళు మెడిసిన్ని స్నాక్స్గా తింటున్నామన్నమాట. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కమెంట్ చేయండి. ఇది వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆనందంలో వచ్చే కన్నీళ్లకు, బాధలో వచ్చే కన్నీళ్లకు తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మైక్రోస్కోప్లో చూస్తే బాధలో వచ్చిన కన్నీళ్ళ ఆకారం వేరుగా, ఉల్లిపాయలు కోసినప్పుడు వచ్చే కన్నీళ్ళ ఆకారం వేరుగా, సంతోషంలో వచ్చే కన్నీళ్ళ ఆకారం వేరుగా ఉంటుంది. మన ఎమోషన్ బట్టి కన్నీళ్ళు డిజైన్స్ మారుతుంది. మీరు చివరిగా ఎప్పుడు ఆనంద బాష్పాలు కార్చారో కింద కమెంట్ చేయండి. మనం తినే ఆహార పదార్థంలో ఎప్పటికీ పాడవని ఒకే ఒక్క పదార్థం ఏంటో? అదే తేనె. అవును, ఈజిప్ట్ పిరమిడ్లో దొరికిన 3000 ఏళ్ల నాటి తేనెను శాస్త్రవేత్తలు పరీక్షించారు. అది ఇప్పటికీ తినడానికి బాగుంది. తేనెలో ఉండే కెమికల్ కాంపోజిషన్ బ్యాక్టీరియాను బతకనివ్వదు. అందుకే తేనెను లిక్విడ్ గోల్డ్ అంటారు. ఈ విషయం మీకు ముందే తెలుసా? కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. మనిషికి అత్యంత భయం వేసే శబ్దం ఏంటో తెలుసా? సైన్స్ ప్రకారం అత్యంత టెన్షన్ని, భయాన్ని కలిగించే శబ్దం బేబీ క్రయింగ్ సౌండ్, అంటే చిన్నపిల్లల ఏడుపు. మన బ్రెయిన్లో సర్వైవల్ మోడ్ యాక్టివ్ అవుతుంది. అందుకే ఈ శబ్దాన్ని ఇగ్నోర్ చేయడం అసాధ్యం. సైన్స్ కూడా చెప్పింది క్రయింగ్ సౌండ్ ఈక్వల్ టు పానిక్ మోడ్ అని. ఇది మీకు ముందే తెలుసా? కమెంట్ చేయండి. పర్వతాలు నీటి మీద తేలుతాయా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆస్ట్రేలియా దగ్గర ఉన్న ఫ్లోటింగ్ పమిస్ ఐలాండ్స్, వాటి లోపల గాలి ఉండడం వల్ల ఎంటైర్ రాక్ ఐలాండ్స్ నీళ్ళ మీద తేలుతాయి. కొన్ని ఐలాండ్స్ ఫుట్బాల్ మైదానం అంత పెద్దవి. తేలే రాళ్ళు నేచర్ మ్యాజిక్ కదా. ఇది మీకు ముందే తెలుసా? కమెంట్ చేయండి. వరల్డ్ వార్ లాంటి ఫైట్ 40 నిమిషాలే జరిగిందా? కాదు, ఇంకా చిన్నది. 1896లో బ్రిటన్ వర్సెస్ జాంజిబార్ మధ్య జరిగిన యుద్ధం మొత్తం 38 నిమిషాలు మాత్రమే సాగింది. ఇది రికార్డెడ్ హిస్టరీలోనే షార్టెస్ట్ వార్. ఒకవైపు భారీ నేవీ, మరోవైపు చిన్న కింగ్డమ్, ఫలితం ఇన్స్టెంట్. దీంతో కంపేర్ చేస్తే క్లాస్లో జరిగే ఫైట్ కూడా ఎక్కువసేపే జరుగుతుంది కదూ. ఇది మీకు ముందే తెలుసా? కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.